హలో ఎవ్రీవన్. ఏపీ ఈడీ సెట్ 2023లో ఎగ్జామ్ 2024 వచ్చినప్పటికి కూడా మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ కాకపోవడం వల్ల చాలామంది అభ్యర్థులైతే స్టూడెంట్స్ అయితే అసలు ఏపీ ఈడీ సెట్ జరగదు అనేసి హోప్ కూడా వదిలేసుకున్నారు. సో హోప్ వదులుకునే టైంలో మీకు ఏపీ ఈడీ సెట్ కౌన్సిలింగ్ పైన డేట్స్ అయితే రావడం జరిగింది. కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, సో అదేవిధంగా మీకు సీట్ అలాట్మెంట్ ఎప్పుడు ఉంటుంది, ఫైనల్గా క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేసి ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తంగా డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియోలో మనం ఏపీ ఈడీ సెట్కి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నాం. కాబట్టి వీడియో ఫస్ట్ నుంచి నేను స్కిప్ చేయకుండా చూసేసి ఏపీ ఈడీ సెట్ కౌన్సిలింగ్ అయితే జాగ్రత్తగా అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ మీరైతే గమనించవచ్చు, ఈ నోటిఫికేషన్ డేట్స్ అయితే మీకు 1 వీక్ బ్యాక్ వచ్చిందమ్మా. సో ఓకేనా, కానీ మీకు అఫీషియల్గా రిజిస్ట్రేషన్ అయితే నిన్నటి నుంచి స్టార్ట్ అయింది, 31 నుంచి స్టార్ట్ అయింది. మీకు అన్ని లింకులు కూడా వీడియోకి కామెంట్ చేస్తాను, అక్కడి నుంచి డైరెక్ట్గా మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఫస్ట్ మనం ఇంపార్టెంట్ డేట్స్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ మీరైతే గమనించవచ్చు, ఏపీ స్టేట్ కౌన్సిలింగ్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఏపీ ఈడీ సెట్ 2023 అడ్మిషన్స్. సో కొంతమంది అయితే అడిగారమ్మా, నా డౌట్స్ కామెంట్స్ చాలా మంది అడిగారు. సార్ మేము 2023లో ఎగ్జామ్ రాసాము, 2024లో జాయిన్ అవుతున్నాం, కాబట్టి అప్పుడు అకాడమిక్ ఇయర్ ఏ ఇయర్ వేస్తారు అని చాలామంది అడిగారు. కానీ మీకైతే 2023 అకాడమిక్ ఇయర్ మా. సో దాంట్లో నో ఇష్యూ, 2023లోనే మీరు ఎగ్జామ్ రాశారు కాబట్టి అకాడమిక్ ఇయర్ కూడా మీకు 2023 సంబంధించి స్టార్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరే చూడొచ్చు, డీటెయిల్ నోటిఫికేషన్ ఇచ్చారు మనకి. ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది మీకైతే జనవరి 31వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 6వ తేదీ వరకు జరుగుతాయి. సో ఓకే, దాదాపుగా మీకు ఇక్కడ 7 డేస్ అంటే 1 వీక్ వరకు అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ చూసుకుంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మీకైతే ఫిబ్రవరి 2వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఫిబ్రవరి 7వ తేదీ వరకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరగడం జరుగుతుంది. క్లియర్ మెన్షన్ అయితే చేశారు. ఫర్ క్యాండిడేట్స్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ ఇలాంటి వాళ్ళకి ఫర్దర్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటాయి కదా, సో అలాంటి వరకు అయితే మీకు ఫిబ్రవరి 5వ తేదీన జరుగుతుందని క్లియర్ మెన్షన్ చేసి అది కూడా మనకి ఇచ్చారు. ఇక్కడ హెచ్ఎల్సి ఆంధ్ర లోయల్ కాలేజ్ అనేసి మనకి ఇక్కడ ఇచ్చారు, అడ్రస్ అయితే ఇచ్చారు. అంటే ఆంధ్ర లోయల్ కాలేజ్లో మీకు అయితే ఫర్దర్గా పిహెచ్ క్యాండిడేట్స్ కానీ క్యాప్ కానీ ఎన్సీసీ స్పోర్ట్స్ గేమ్స్ ఇలాంటి కరికులం యాక్టివిటీస్ సంబంధించి సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, సో అలాంటి వాళ్ళకైతే సపరేట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. సో అలాంటి వాళ్ళకైతే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లోయల్ కాలేజీలు అనే ఆ కాలేజీలో అయితే మీకు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎక్సైజ్ వెబ్ ఆప్షన్ చూసుకుంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అందరికీ అయిపోయిన తర్వాత అందరు కూడా అయితే వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి మీకు అయితే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. అదైతే మీకు ఫిబ్రవరి 9వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఫిబ్రవరి 13వ తేదీ వరకు కూడా మీరైతే వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. మీరు వెబ్ ఆప్షన్ బై మిస్టేక్ రాంగ్ పెడితే యూనివర్సిటీ కానీ కాలేజ్ కానీ కోర్స్ కానీ రాంగ్గా పెడితే అది మార్చుకోవాలంటే మీకైతే ఫిబ్రవరి 14వ తేదీన మీరైతే మార్చుకోవాల్సి క్లియర్గా మెన్షన్ చేశారు. మరి సీట్ అలాట్మెంట్ చూసుకుని మీకైతే 17వ తేదీ మీకైతే సీట్ అలాట్మెంట్ ఉంటుంది. మళ్ళీ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మీకైతే 19వ తేదీ సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదే రోజు నుంచి మీకైతే క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. సో ఇంకొంతమంది అడిగారమ్మా, చాలామంది అడిగారు, సో ఈ డేట్స్ మళ్ళీ పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉందంటే మేబీ ఇంకా చేయకపోవచ్చు. ఎందుకంటే ఇదే మీకు ఇప్పటికే చాలా చాలా లేట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ మీకు రిజిస్ట్రేషన్ డేట్స్ కొంచెం ఎక్స్టెండ్ చేయడము, వెరిఫికేషన్ ఎక్స్టెండ్ చేయడం, సో ఇలాంటి ఏపీ ఈడీ సెట్ కానీ ఐసెట్ కానీ పీజీ సెట్ చేసినట్లుగా మీకు ఎక్స్టెండ్ చేయకపోవచ్చు. ఎందుకంటే మీకు టైం లేదు కాబట్టి చాలా త్వరగా కౌన్సిలింగ్ అయితే అయిపోతుంది. సో ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయిన వెంటనే మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వాలి కదా, సో కాబట్టి చాలా త్వరగా చేస్తారు. సో ఇందులో ఎలాంటి డౌట్ అయితే లేదు, డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేసే అవకాశమే ఉండకపోవచ్చు. సో ఇది, సో మీకు అన్ని లింకులు ఏపీ ఏపీ ఈడీ సెట్ సంబంధించి ప్లేలిస్ట్ క్రియేట్ చేసి మీ బ్యాచ్ 2023లో ఎవరైతే ఏపీ ఈడీ సెట్ ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి అందరికి సంబంధించి మన ఆల్రెడీ వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేయడం జరిగింది. కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి, ఫీజెస్ ఉంటుందా, హాస్టల్ ఫీజెస్ ఏంటి, ఇలాంటి మొత్తం డీటెయిల్స్ మొత్తం కూడా ఆల్రెడీ మన ఛానల్లో మీ బ్యాచ్కి సంబంధించి వీడియోస్ అయితే క్రియేట్ అయితే చేసి అప్లోడ్ అయితే చేయడం జరిగింది. వాటన్నిటి కూడా నేను ఆల్రెడీ మీకు ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఏపీ ఈడీ సెట్ 2023 అని బ్యాచ్ అని నేమ్ పెట్టి మీకైతే ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసి పెట్టేశాను. ప్లేలిస్ట్ లింక్ వీడియోని కామెంట్ చేస్తాను, అక్కడ నుంచి డైరెక్ట్గా మీరైతే మిగతా విషయాలు అయితే తెలుసుకోండి. ఇలాంటి డైరెక్ట్గా మీకు నేనైతే లింకులు కూడా ఇస్తాను, అక్కడ నుంచి అయితే తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీకు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీకైతే టోటల్ డైరెక్ట్గా మీకు ఏపీ ఈడీ సెట్ లింక్ డైరెక్ట్గా నేనైతే వీడియోకి కామెంట్ చేస్తాను, అక్కడ నుంచి డైరెక్ట్గా మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో జాగ్రత్తగా చేసుకున్నామా, మళ్ళీ రాంగ్ అయితే మీరైతే పెట్టుకోకండి, మళ్ళీ డేట్ అయితే ఎక్స్టెండ్ చేయకపోవచ్చు. కాబట్టి సో మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలి, వాటి గురించి మీ డీటెయిల్స్ కావాలంటే ఆల్రెడీ మన ప్లేలిస్ట్ పెట్టానని చెప్పాను కదా, అక్కడ నుంచి అయితే అన్నీ పెట్టుకోండి. సో మేజర్గా మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీ యొక్క డిగ్రీస్ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ కావాల్సి ఉంటుంది, క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్స్, ఈడబ్ల్యూఎస్ ఉంటాయి ఇలాంటివి. సో ఇలాంటివన్నీ కూడా కంపల్సరీ కావాల్సి ఉంటుంది. కాబట్టి వీటిని అయితే జాగ్రత్త తెచ్చుకొని మీ ఫోటో సిగ్నేచర్ లాంటివి వాళ్ళు ఇచ్చినటువంటి మెజర్మెంట్ ప్రకారం మీరు ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను. మీకు ఫోటో ఎంత సైజులో ఉండాలి, ఎన్ని కేబీలో ఉండాల్సి ఉంటుంది, దాన్ని జేపీజీలో అప్లోడ్ చేయాలి, పీడిఎఫ్లో అప్లోడ్ చేయాలా, సర్టిఫికేట్ ఏ విధంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, దాని సైజ్ ఎంత ఉండాల్సి ఉంటుంది, సిగ్నేచర్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, దాని సైజ్ ఎంత ఉంటుంది, ఇలాంటి విషయాల గురించి ఆల్రెడీ మొత్తం మన ఛానల్ వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేయడం జరిగింది. కాబట్టి జాగ్రత్తగా వీడియోస్ చూసి అయితే మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సో ఇది
వివరాలు. సో, ఫర్దర్‌గా మీకేమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ మీకేమైనా డేట్స్ ఎక్స్‌టెండ్ చేసి కంపల్సరీ అనేది మీకైతే ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుంది. సో, చూసుకోండి ఇక్కడ మనకి ఇంకా మిగతా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో, వీటన్ని ఇక్కడ చూడండి మీకు సర్టిఫికేట్స్ ఏం కావాలి క్లియర్‌గా ఏపీ ఈడీసెట్ హాల్ టికెట్ కావాల్సి ఉంటుంది. ఏపీ ఈడీసెట్ ర్యాంక్ కార్డ్ కావాల్సి ఉంటుంది. ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ టీసీ కావాల్సి ఉంటుంది. సో, టీసీ మీకు ఇప్పుడైతే పెద్దగా అవసరం అయితే లేదు. మీరు జాయిన్ అయిన తర్వాత టీసీ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు కావాల్సిందల్లంటే హాల్ టికెట్ నంబర్, ర్యాంక్ కార్డ్. సో, ఇవి కూడా ఎందుకంటే మీరు ఎంట్రీ కావడానికి వీటిని ఎంట్రీ చేస్తేనే మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. కాబట్టి మీకు హాల్ టికెట్ నెంబర్ ఉంటే సరిపోతుంది. ర్యాంక్ కార్డ్‌ల వాటికి సంబంధించి ఉంటే సరిపోతుంది. సో, డిగ్రీ ప్రొవిజనల్ కంపల్సరీ కావాల్సి ఉంటుంది. ఎస్ఎస్‌సీ మార్క్స్ మెమోస్ ఇవన్నీ కూడా అవసరం లేదు. మీకు ఫర్దర్‌గా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు కావాల్సి ఉంటుంది. సో, ఇది వివరాలు. సో, ఈ వీడియో మీకు ఉపయోగపడింది. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో, ఫర్దర్‌గా మీకు ఏదైనా ఎలాంటి డేట్స్ ఏమైనా ఎక్స్‌టెండ్ చేసినా సరే, ఏమైనా చేంజెస్ వచ్చినా సరే కంపల్సరీ మీకైతే ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుంది. మీకు కావాల్సిన లింక్స్ అన్నీ కూడా వీడియో కింద కామెంట్స్ ఇస్తే అక్కడి నుంచి డైరెక్ట్‌గా మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.